మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న మరొక తలంపును నేను మీతో పంచుకున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను కొంచెం ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. కుడి కన్ను అభ్యంతరపరిస్తే, కన్ను అదిరితే మంచిదని మన వాళ్ళు కళ్ళు మీద ముద్దు పెట్టుకుంటారు. కన్ను అదురుతుందంటే నాకు ఈవేళ ఏదో మంచి జరుగుతుందని కొంతమంది అనుకుంటారు. కళ్ళు అదరటానికి శరీర బలహీనత కారణం కావచ్చు, కానీ ఇక్కడ కన్ను అదరడం గురించి చెప్పట్లేదు, కన్ను అభ్యంతరపరచడం గురించి చెప్తున్నాడు. అయితే కుడి కన్నుతో ఏంటి సమస్య? పాపం చేయడానికి కుడికన్నే వాడతారా, ఎడం కన్ను వాడరా? నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా అన్నాడు. మోహపు చూపుకు దారి తీసేది కుడికన్ను మాత్రమే కాదు, రెండు కళ్ళును. ఒక్క కన్నుతో ఎవడో చూడడం, ఒక కన్నుతో ఒక చెత్త బొమ్మను చూస్తూ ఒక కన్నుతో దేవుడి బొమ్మ ఎవడో చూడడం. కుడి కళ్ళుతో పాపం చేస్తూ ఎడం కన్నుతో ఎవడో కూడా మంచి పనులు చేయడం. ఏది చూడడానికైనా రెండు కళ్ళు అవసరమే మనకి. కొన్ని జంతువులు ఉంటాయి ఒక కన్నుతో చూసేయగలం, కొన్ని జంతువులు ఉంటాయి వాటి కళ్ళతో పని ఉండదు, కేవలం శబ్దాలతో ప్రయాణం చేస్తాయి. రెండు కళ్ళు ఒకేలాగా వాడేది కేవలం మనిషి మాత్రమే. మనం రెండు కళ్ళు ఒకేలా వాడతాం. ఒక కన్ను అటు వెళ్తే ఇంకో కన్ను కూడా అటు వెళ్ళిపోతుంది. ఒక కన్ను అటు వెళ్ళినప్పుడు ఇంకో కన్ను అటు వెళ్ళటం లేదంటే దాన్ని ఏమంటాం మనం? మెల్లకన్ను అంటాం. అంటే ఒక కన్ను వెళ్తున్నా కానీ ఇంకో కన్ను వెళ్ళట్లేదు. లేదా దానికి ఇంకొక పేరు కూడా పెడతాం అనుకోండి. కుడి కన్ను అభ్యంతరపరిచిన ఎడల అంటే యేసుప్రభు మాట్లాడుతుంది మెల్లకన్ను ఉన్న వాళ్ళ గురించి, లేదా కళ్ళు చెడిపోయినటువంటి వాళ్ళ గురించి, కానీ పాపుల గురించి కాదు అని అనుకోకండి. కుడి కన్ను అని అన్నాడని దాన్ని మనం వేరుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్ర విషయంలో యేసుప్రభు వ్యాఖ్యానం తన శ్రోతలను తీవ్రమైన చర్యలకు ఉపక్రమింపచేసే విధంగా 22వ వచనంలో ఎటువంటి అతిశయోక్తి అలంకారంలో ఆయన బోధించాడో 23, 26 వచనాల్లో ఎలా అయితే కనపడుతుందో అలాగే ఈ వచనంలో కూడా అప్పటి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక రూపకములో లేక ఒక ఉపమాన అలంకార భాషలో, ఇంగ్లీష్లో మెటఫారికల్ లాంగ్వేజ్ అంటారు, అలాగ ఆయన మాట్లాడుతున్నాడు. 29వ వచనంలో నీ కుడి కన్ను, నీ సింగులర్ ఫామ్ వాడుతున్నాడు, మీరు అంటలేదు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, ప్రతి వ్యక్తి కూడా దీన్ని వ్యక్తిగతంగానే తీసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ వచనం గురించి ఆలోచన చేయాలి. కానీ ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాటలో దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము అంటున్నాడు కదా. ఇంకా ఇంకొక మాట మనం చూస్తాం 30వ వచనంలో, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఈ పెరికేయడం ఏంటి, నరికేయడం ఏంటరా నాయన? చాలా కాలం చాలా మందికి ఈ వచనాలు అర్థం కాలేదు. కొంతమంది అక్షరార్థంగా ఈ యొక్క వచనాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా కళ్ళు పాపానికి ప్రయోజనకరంగా ఉంటున్నాయి, ఈ కళ్ళే లేకుండా ఉంటే నేను పాపం చేయను కదా అని కళ్ళు పొడుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చేతుల వల్లే కదా నేను పాపం చేస్తున్నాను, ఈ చేతులను నాశనం చేయాలని మన దేశంలో కొంతమంది స్వాములైతే, మీరు విన్నారో చూసారో లేదో నాకు తెలియదు, ఒకటి చూసాను నేను, వాడికి చెయ్యి ఎండిపోయింది, పేలగా అయిపోయింది, ఆడికి చెయ్యి కిందకి దించలేడు, ఆ చెయ్యి అలాగే పెట్టి తపస్సు చేసి ఆ చెయ్యి ఎండిపోయింది. ఇంకా చెయ్యి దింపలేడు కిందకి, అలాగే పడుకుంటాడు, అడగా లేస్తాడు. ఒకడు నిలబడే చేయాలని అలా నిలబడే ఇంకా ఆఖరికి నిలబడలేకపోతే నడుం దగ్గర నుంచి తాళ్ళేసి కట్టుకుని అలాగే ఉన్నాడు. మన దేశంలో ఇటువంటి విచిత్రమైన విన్యాసాలు చాలా చేస్తారు ఈ తపస్సుల పేరట. కానీ ఎన్ని అయినా లోన పాప స్వభావం పోలేదు. ఈ చెయ్యి అభ్యంతరపరిచిందని ఈ చేతిని ఎండగట్టావు, ఇంకో చేతితో కొట్టవనేముంది? నోట్లోంచి బూతులు రాకుండా అవుతాయా? స్వభావం మారాలి కానీ అవయవాల్ని ఛేదనం చేసుకుంటే ప్రయోజనం ఏంది? మరి అటువంటిప్పుడు యేసుప్రభు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడేంటి? నీ కన్ను అభ్యంతరపరిస్తే పీకై, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నరికై. ఇంక ఏది అభ్యంతరపరిస్తే దాన్ని నరికేస్తే ఇక్కడ మనం ఎవరం కూడా మనుషులుగా ఉండక్కర్లేదు, ఈ పాటికి అందరం చచ్చే ఉండేవాడు. సెల్ ఫోన్ చూసినప్పుడు కన్ను అటు వెళ్ళిపోతుందని దాన్ని పీకేశారు. ఎటో వెళ్ళటానికి నీ చేతులు అటువైపు దారి చూపించాయని ఆ చేతులు నరికేసాం అనుకోండి, సెల్ ఫోన్ ఇలాగంటుంది, ఏళ్ళు ఉండబట్టే కదా దాన్ని ఎరగొట్టేసాం అనుకోండి, మన ఎవడోకి చేతులు ఉండవే కదా. కాబట్టి యేసు ప్రభు ఇటువంటి మ్యూటిలేషన్ గురించి, ఇలా నరుక్కోవడం గురించి మాట్లాడడం లేదు. అందుకే బైబిల్ చదివేటప్పుడు మనం బోధకుల సహాయం తీసుకోవాలి. ఎవరికి వాళ్ళ మీద చదివేసి అర్థం చేసుకునేవి కావు. ఇలా అక్షరాలు చదివినప్పుడు దాని భావం ఏంటని మనం రకరకాల ఉపకరణాల దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ రాయబడి ఇప్పటికీ ఈ కొత్త నిబంధన అయితే 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆ కాలంలో ఆ ప్రజల మధ్యన కొన్ని ఊత పదాలు ఉండేవి. మనం కూడా వాడతాం ఇటువంటి పదాలని. నా కోపం తెప్పిస్తున్నావు, నరికి పారేస్తాను అంటాడు. నరికేస్తాడా నిజంగా? నీ బుర్ర బద్దలు కొట్టేస్తానంటాడు. నిజంగా బద్దలు కొట్టేస్తాడు. బద్దలు కొడితే ఆడు బద్దలు కొట్టేదా ఇంకొకటి చూస్తూ కూర్చుంటాడా? కానీ మన కోపం వచ్చినప్పుడు ఈ పదాలను వాడతాం, చాలా బాగా వాడతాం. నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాను అంటాడు. ఇప్పుడు నిజంగా చర్మం ఒలిచాడు అనుకుందాం, దాంతో చెప్పులు అవుతాయా?
గేదె తోలు లేకపోతే మేక తోలు చెప్పులు అవుతాయి కానీ మనిషి తోలు అవ్వదు. నువ్వు ఈ కొంచెం ఇలా తీసేసరికి కుళ్ళిపోద్ది. మీకు దెబ్బలు ఊరికనే తగులుతాయి. మన పిల్లలు ఆడతారు కదా, ఊరికనే తగులుతాయి. ఆ గేదెను కొట్టండి, దానికి కొట్టినట్టు కూడా తెలియదు. అందుకే దాన్ని బాగా గట్టి కొడితే ఏదో అంటున్నట్టున్నాడని వెనక చూస్తుంది. వాటి చర్మం మందంగా ఉంటుంది. ఇంకా అన్నిటికంటే మందంగా ఇంకో జంతువు ఉంటుంది. అందుకని ఒక్కొక్కరిని తిట్టినా మాటనే పోతే పందాను అని తిడతారు. ఎందుకని చెప్తుంటే వాళ్ళు ఇంటలేదు, మరి పందిగా అంటారు. ఒకసారి ఒక కారు వెళ్తుంది, ఒక పందిని గుద్దింది. ఈ పంది పడిపోయింది, ఆగిపోయింది అనుకున్నాను. లెగిసి ఇలా దులుపుకొని వెళ్ళిపోయింది. ఆ కారుకి ఒక చోట ఏదో పడింది. ఆ కారు డ్యామేజ్ అయింది కానీ పందికి ఏం అవ్వలేదు. కొంతమంది అంత మందమతులుగా ఉంటారు. అంటే ఎంత నువ్వు గట్టిగా మాట్లాడినా, వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళ బుర్ర లోపలికి, ఆ చర్మం దాటి ఆ బుర్ర లోపలికి ఆ స్పర్శ వెళ్ళదు, ఆ సెన్స్ పనిచేయదు, వాడికి అర్థం కాదు. కాబట్టి అలా చెప్పడానికి మనం కొన్ని పదాలు వాడతాం. అంటే నీకు ఇంత చెప్పిన అర్థం కాదు. నువ్వు మనిషివా గొడ్డువా అంటాం. అంటే గొడ్డాడు కాదు కదా, మనకి ఊత పదాలు, కొన్ని పదాలు ఇలా వాడతాం మనం. నువ్వు మనిషివా పశువా అంటాం. అంటే ఒక్కొక్క చోట లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. పల్లెటూరులో మాట్లాడుకున్నప్పుడు మనం కొన్ని భాషలు మాట్లాడతాం. పండితులు కూడా అదే భాష మాట్లాడతారు. కాకపోతే వాళ్ళు కొంచెం దానికి కొంచెం సభ్యత సంస్కారం కలిగిన మాటలు వాడతారు. అంటే అందరూ చేసి అయ్యే పనులు, కానీ మాట్లాడేటప్పుడు పండితులు ఒక రకమైన భాష మాట్లాడతారు, కవులు ఒక రకమైన భాష మాట్లాడతారు, రాజులు ఒక రకమైన భాష మాట్లాడతారు. వ్యవహారికాలలో ఒక్కో చోట ఒక రకమైన వ్యవహారికం ఉంటుంది. సో అటువంటి వ్యవహారికం ఇక్కడ ఉంది. అక్కడ మాట్లాడేటప్పుడు అక్కడ కామన్ గా ఏదైనా తేడా ఉందనుకో, ఎందుకురా ఏదో పనులు చేసి కంటే చెయ్యి నరికా, నేను చాలా చెడ్డ పనులు చేస్తున్నానండి, ఈ చెయ్యి నరికేసుకుంటూ బాగుండు అని ఇలా వాడుకునేవారు. ఆ భూత పదాలు అవి. వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళ భాషను ప్రయోగించి అది ఎంత అనివార్యమో వారికి చెప్పడానికి యేసుప్రభు ఈ పదాలు ప్రయోగిస్తున్నాడు. కానీ అక్కడ లిటరల్ గా నీ కన్ను పీకేసుకో, నీ చెయ్యి నరికేసుకో అని చెప్పట్లే. బైబిల్ వెనకాల ఉన్న ఈ చరిత్ర, ఆ రోజున ప్రజలు ఎలా మాట్లాడుకునేవారు, అప్పుడు ఎలా వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకునేవారు, అప్పుడు వాళ్ళు ఏ రకంగా ఒకరితో ఒకరు హెచ్చరించుకునేవారు అనేది తెలియలేదు అనుకోండి. ఇప్పుడు కూర్చొని దేవుని వాక్యం ప్రతి అక్షరం దేవుడు ఇచ్చిందే, ఇక్కడ నరుక్కోమన్నాడు అని ఈ చెయ్యి నరుక్కున్నావు అనుకో, ఈ చెయ్యి నరిక ఇంకో చెయ్యి కూడా అభ్యంతరం, దాన్ని నరుక్కో, అన్ని నరుక్కున్నాక నువ్వెందుకుంటావు? ఈ పదాలని అలా అర్థం చేసుకోకూడదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 43 నుంచి 48 వచనాలలో, అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలలో కూడా యేసు ప్రభు ఈ నరుక్కోవడం గురించి మాట్లాడారు. ఇది ఆ ఉద్దేశంతో చెప్పబడిన మాటలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. ఒక వ్యక్తి విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఎవడైనా అభ్యంతరపరిస్తే, అటువంటి అభ్యంతరం కలుగు చేసేవాడు ఎంతగా ఆ వ్యక్తిని దేవునికి దూరం చేస్తున్నాడో, అలా దూరం చేసేటువంటి వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, వస్తువైనా, మరేదైనా దాని నుంచి మీరు వేరుపడాల్సిందే అనే భావంతో యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఇది. 18వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎలా ఉంటారో చెబుతూ, అలా విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళకి అభ్యంతరాలు కలుగు చేయకూడదు. అలా ఎవరు అభ్యంతరం కలుగు చేసినా వాళ్ళకి శ్రమలు వస్తాయి. అలాగే వాడు కూడా దేవుల్లో ముందుకు సాగడానికి వాడి శరీరం కూడా వాడికి అభ్యంతరం కాకూడదు. అందుకే అన్నాడు, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరచని ఎడలా, నీ చెయ్యి అయినా కాలైనా దేనికి అభ్యంతరపరుస్తున్నాయి? నిన్ను దేవుళ్ళో విశ్వాసంగా ఉండకుండా చేయడానికి, విశ్వాసంలో బలపడకుండా చేయడానికి, విశ్వాసంలో ఎదగకుండా చేయడానికి నీ శరీరమే నీకు అభ్యంతర కారణమైతే, అటువంటి అభ్యంతర పరిస్తే, చూడండి 7వ వచనంలో అభ్యంతరం కలిగించే వ్యక్తి గురించి మాట్లాడాడు. 8వ వచనంలో అభ్యంతరం కలిగించే అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయ్. నువ్వు విశ్వాసంలో ఎదగకుండా ఉండడానికి నీ చెయ్యి నీ కాలు అడ్డొస్తున్నాయా? ఎవడన్నా దేవుళ్ళు ఎదగడానికి కాలు చేయలు ఎందుకు అడ్డొస్తాయి? ఇప్పుడు ఇందాక మనం చదివిన మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చూస్తే, వ్యభిచారం చేయవద్దు. 28వ వచనంలో మోహపు చూపు అన్నాడు. కాబట్టి చెడు చూపులు చూడడానికి కన్నే కారణమైందని అక్కడ ఆ లైన్ లో దాన్ని అలా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడేం అర్థం చేసుకుంటాం? విశ్వాసాలు ఎదగకుండా ఎవరికైనా చేతులు కాళ్ళు అడ్డొస్తాయా? చేతులు కాళ్ళు అడ్డొస్తాయటండి. ఇక్కడ కూడా దీన్ని అక్షరార్థంగా మనం తీసుకోకూడదు. అలాగే మార్కు సువార్తలో కూడా చూద్దాం. మార్కు సువార్త కూడా ఇదే సందర్భం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఏ సందర్భం అయితే యేసుప్రభు మాట్లాడాడో అటువంటి సందర్భాన్నే మార్కు సువార్త 9వ అధ్యాయం 43 నుంచి 48 వచనాల్లో ఉదహరిస్తున్నాడు. అవి కూడా చదువుతాను. అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములు వెళ్ళగొట్టుటూ చూచితిమి. వాడు మనలను వెంబరించువాడు కాడు గనక వాణ్ణి ఆటంకపరచుతామని చెప్పాను. అందుకు యేసు, వాణ్ణి ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలిగిన వాడు ఎవడూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉండేవాడే. నా యందు విశ్వాసముంచు
ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అయ్యా, ఎవడో నీపై విశ్వాసంతో ఒక అద్భుతం చేస్తున్నాడు, కానీ వాడు మనతో తిరిగేవాడు కాదు గనక, నువ్వు అద్భుతాలు యేసునామములో ఎందుకు చేస్తున్నారా, నువ్వు నోరుమయ్య అని మేము అడ్డుపరిచామంటే, అలా అడ్డు పెట్టకండిరా. నా మీద విశ్వాసం ఉంచి నన్ను వెంబడించకపోయినా నన్ను కాదని వాడు ఎవడు లేడు. నా పేరే వాడుకుంటూ నాకు వ్యతిరేకంగా ఎవడైనా ఉంటాడా? కాబట్టి నా పేరే చెప్పుకుంటూ నాకు వ్యతిరేకంగా ఉండేవాడు ఎవడు ఉండడు. కాబట్టి దానికేం మీరు కంగారు పడకండి, వాడిని వదిలేసేయండి. అంటే ఎంత చక్కగా నన్ను వెంబడించకపోయినా, నా గురించి పూర్తిగా తెలియకపోయినా, నా పైన పూర్తిగా నమ్మకం ఉంచి, నా పైన ఉన్నటువంటి నమ్మకం ద్వారా వాళ్ళ జీవితంలో వాళ్ళు చక్కగా ముందుకు సాగిపోతూ వాళ్ళ బ్రతుకులో కొన్ని అద్భుతాలు చూస్తూ వాళ్ళు ఆశీర్వాదకరంగా వెళుతున్నారు అనుకోండి, వాళ్ళ పసిపిల్లలేనే అని చెప్పాలి. ఎందుకంటే పసిపిల్లలకి అన్ని తెలియవండి. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి మీరు కొన్ని విషయాలు చెప్తారు, అమ్మా ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని. వాళ్ళకి అన్ని అర్థమవుతాయా? అర్థం కావు. అందుకని ఏం చేస్తాం, వాళ్ళ మాట వినేటట్టు చేసుకోవడానికి వాళ్ళకి కొన్ని తినే పదార్థాలు పెడతాం. వాళ్ళ మాట వినకపోతే బెత్తం వాడతాం. భయంతోనో ప్రేమతోనో వాళ్ళని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాం. వాళ్ళకి అన్ని అర్థమయ్యేటట్టు చెప్పం, ఎందుకంటే వాళ్ళకి అన్ని అర్థం కావు, కూడా చెప్పినా కూడా అర్థం కావు. చిన్నవారు అంటే వీళ్ళకి అన్ని తెలియదు. వాళ్ళకి యేసుప్రభు తెలుసు, యేసుప్రభు నామమున గొప్పతనం తెలుసు, యేసుప్రభు దేవుడు అని తెలుసు. వాడి దగ్గరికి వెళ్ళి ఎలా యేసుప్రభు దేవుడు అంటే పాపం చెప్పలేదు. పాత నిబంధన కొత్త నిబంధన రిఫరెన్స్లు చెప్పలేదు. వాళ్ళకి అన్ని తెలియకపోవచ్చు. వెళ్ళి అన్ని లా ప్రశ్నలు అడిగి నీకేమీ తెలియకుండా నమ్ముతున్నావా, నీకేం తెలుసు అని వాడుకున్న విశ్వాసం కూడా పోయేటట్టుగా చేయకూడదు. అందుకంటున్నాడు, ఇటువంటి చిన్నవారు, చిన్నపిల్లని కాదు, అంత జ్ఞానం లేని అమాయకులై ఉండొచ్చు, అంత జ్ఞానం లేనటువంటి పామరులై ఉండొచ్చు, పండితులు కాకపోవచ్చు, కానీ ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే వాళ్ళు మీరు అభ్యంతరపరచకండి. అలా అభ్యంతరపరిస్తే సేమ్ అక్కడ చెప్పినట్టుగానే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అలా అభ్యంతరం చేసేటువంటి వాడికి శ్రమ. అలాగే వాళ్ళను వాళ్ళే అభ్యంతరపరుచుకుంటే దానివల్ల కూడా వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఒక మనిషి తను తాను అభ్యంతరపరుచుకోగలడా, అడ్డుపరుచుకోగలడా, ఆటంకం చేసుకోగలడా అంటే చేసుకోవచ్చు. అటువంటి అజ్ఞానంలో కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్తుంది అభ్యంతరాల గురించి కానీ అడ్డంగా వచ్చేటువంటి కాళ్ళు చేతుల గురించి కాదు. సో యేసుప్రభు ఇక్కడ మోహపు చూపు గురించి మాట్లాడుతున్నాడు గనక కళ్ళు పీకేసుకోమని చెప్తున్నాడని మనం అలా తీసుకురాకూడదు. అటువంటిప్పుడు విశ్వాసం గురించి చెప్తున్నప్పుడు వ్యక్తుల గురించి చెప్తున్నాడని అడ్డొచ్చినని చంపేయండి మీ విశ్వాసానికి. ఒకవేళ మీ మనసే మీకు అడ్డొస్తే మీ మనసును చంపేసుకోండి. మీ శరీరమే మీకు సహకరించకపోతే ఉరేసుకుని సావండి అని చెప్పట్లేదు. ఇలా మనం ఈ వాక్యాన్ని తీసుకోకూడదు. కాబట్టి ఈ వచనం చదువుతున్నప్పుడు ఇది కేవలం ఒక భావాన్ని తెలియచేయడానికి మాత్రమే యేసు ప్రభు వాడుతున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా అంటున్నాడు, కానీ నీ కాలు అభ్యంతరపరిచిన ఎడలా అంటున్నాడు. అక్కడ అందరూ చదవండి 29వ వచనంలో, మత్తయి సువార్త 5:29. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా. 30వ వచనం, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా. ఇప్పుడు ఓ మాట అడుగుదాం, కుడి చెయ్యి కుడి కన్ను అన్నాడు, కుడి కాలు ఎందుకు రాయలేదు? 18వ అధ్యాయంలో కుడి కాలు రాశాడు కదా. అంటే మోహంలో పడినప్పుడు, వాడు పాపములో పడినప్పుడు 2 అవయవాలు బాగా పనిచేస్తాయి. జాగ్రత్తగా వినండి. నువ్వు మోహంలో పడినప్పుడు 2 అవయవాలు బాగా పనిచేస్తాయి. ఒకటి నీ చెయ్యి, రెండవది నీ కన్ను. నేను చదువుకునేటప్పుడు అనుకున్నాను, యేసుప్రభు కాలంలో మొబైల్ లేవు కదా ఇలాగెలా జరపడానికి. యేసుప్రభు కాలంలో మొబైల్ లేకపోయినా ఈ చెయ్యి గురించి రాశాడేంటి? ఏమో ఎందుకు రాశాడో నాకు తెలియదు. అప్పటి కాలపు ఆచారాలు ఏంటో నాకు తెలియదు. కానీ సహజంగా తరతరాలుగా కామం, మోహం, మదం, ఈ రకమైన కోవకు చెందినటువంటి పాపాలు చేసే వ్యక్తులు 2 అవయవాలు మాత్రమే వాడతారు. ఒకటి కన్ను, రెండవది చేతులు. మిగతాయి వాడతారు లేదు తర్వాత విషయం. కానీ ఈ 2 మాత్రం ఈ పాపంతో బాగా లింక్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 నిన్ను పాపం వైపు నడిపిస్తాయి. వాటిని నిలువరించుకో, వాటిని నరికేయి, అంటే వాటితో సంబంధాలు తెంచేసుకో. ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ అంటే అర్థం ఏంటంటే ఆవిడికి ఆ చేతులు కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఇప్పుడు మైండ్ లో ఈ చెయ్యి లేపాలి, ఈ కాలు లేపాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు దోమ ఇక్కడ కొడుతుంది కాబట్టి చెయ్యి ఆటోమేటిక్ గా చిన్నప్పటి నుంచి అలవాటు చొప్పున వచ్చి కొట్టేదామని ఉంటది, కానీ చెయ్యి లేగదు. అంటే మైండ్ లోంచి వచ్చినటువంటి ఆ సిగ్నల్స్, ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ చేతిలోకి వెళ్ళట్లే. ఈ నరాలు, ఆ పర్టికులర్ వైర్లు ఎక్కడో మాడిపోయాయి. ఆ వైర్లు మాడిపోయాయి గనక ఆ లైన్ లో వెళ్ళట్లే. ఇప్పుడు వైర్లు మారుద్దాం అంటే వైర్లు మార్చి అంత గొప్పడు ఇంకా పుట్టలేదు. పెద్ద పెద్ద వైర్లు అంటే మారుతారు, అసలు కనపడవు కదా. ఈ వైర్లు కనపడినంత చిన్నగా ఉంటాయి. ఎన్ని వైర్లను మారుతారు? కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ మధ్యనే ఎలాన్ మస్క్ అన్నటువంటి అతను ఏం చేశాడంటే ఒక వ్యక్తి బ్రెయిన్ లో చిప్ పెట్టాడు. ఆ చిప్ ఏం చేస్తుందంటే ఆ చిప్ కి బయట ఉండే సెల్ ఫోన్ కి, కార్ కి, ఇంటికి ఎక్కడెక్కడ కంప్యూటర్ తో అనుసంధానం అయి ఉంటాయో వాటన్నిటితో ఈ చిప్ కనెక్షన్ లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొబైల్ చూడడానికి ఇలాగ అనక్కర్లేదు. ఇలాగ అనాలి అని అనుకున్నప్పుడు చెయ్యను ఓపాలి అనేటువంటి ఆలోచన చేతి దగ్గరకు వచ్చి
చేతితో ఆ బొమ్మను కదిపేటట్టు చేస్తుంది కదా. ఈడు పెట్టేసిన చిప్పు వల్ల ఇటు మొబైల్ ఇంకో చూసాడు అనుకోండి, అదే తిరుగుతుంది. నేను ఇలా తిరగాలి అనుకుంటే తిరుగుతుంది అంతే. వాడి ఆలోచనలో ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ అది అర్థం చేసుకుని ఆ రకంగా పనులు చేసేటువంటి ఒక టెక్నాలజీ కనిపెట్టాడు. ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. అంటే ఉండే కొద్ది మనుషులకి ఇంక పనేం ఉండదు. నేను వెళ్ళాలి అనుకుంటే మోటార్ సైకిల్ వచ్చేద్ది. నేను ఎక్కాలి అనుకుంటే ఒక మిషన్ తీసుకెళ్ళి ఎక్కించి కూర్చోబెడదు. నేను తినాలి అనుకుంటే నీ నోట్లో కూడా పెడతా. అప్పుడు నోరు కూడా ఊగుతుందో ఊగదో. అంత పిచ్చి టెక్నాలజీలోకి వెళ్ళిపోతున్నాం. మా చిన్నప్పుడు ఒక కథ ఉండేది. ఒక నలుగురు శాస్త్రవేత్తలు బాగా తెలివైన వాళ్ళంట, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళంట. వాళ్ళు ఒక అడవిలోంచి వెళ్తా ఉంటే అక్కడ ఎముకలు కనపడ్డాయంట. అరే మనం చాలా తెలివైన వాళ్ళం కదా, ఈ ఎముకల్ని మనం ఒక జంతువుగా చేద్దాం అని ఆ ఎముకలకి మాంసం పెట్టి, నరాలు పెట్టి, దానికి తీగలు పెట్టి దాన్ని తయారు చేశారండి. ఎంతకీ అదేంటది? సింహం. అదేం చేసింది? తయారైన తర్వాత వీళ్ళని తినేసింది. అలా ఉంది. ఇప్పుడు టెక్నాలజీని పెంచుతున్నారు. టెక్నాలజీ శృతిమించిపోతుంది. ఈ టెక్నాలజీ ఏది సుఖం అనుకుంటున్నామో అదే మన జీవితాలను నాశనం చేసే విధంగా తయారవుతుంది. అమెరికాలో ఈ ప్రమాదాన్ని కొంతమంది ముందే గుర్తించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా దూరంగా ఉండే అడవుల్లో పొలాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎవరితో సంబంధాలు లేకుండా, కరెంటు, మొబైల్, ఇటువంటి ఏ సంబంధాలు లేకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు ఇంత దూరం ఎందుకు వచ్చేసారు, ఎందుకు ప్రపంచంతో సంబంధాలు తగ్గట్టుకున్నారంటే టెక్నాలజీ ఎక్కువైంది, ఈ టెక్నాలజీకి మనిషి ఎప్పుడో చచ్చిపోతాడు, ఆ చావులో మేము ఉండకుండా ఉండాలని పక్కొచ్చామండి. వాస్తవం. దేవుడు లేని జ్ఞానం మనిషికి వినాశనాన్ని తీసుకొస్తుంది. సరే, ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది, యేసు ప్రభు మాట్లాడుతుంది. ఏ అవయవాలు నీ చెప్పు చేతల్లో ఉండవో, ఏ అవయవాలు నీ ఆలోచనని వినవో, లేక ఏ అవయవాలు నీ ఆలోచన చేత అవి విపరీతంలోకి వెళ్ళిపోతున్నాయో వాటిని నువ్వు నిలవరించాలి. వాటితో ఉన్న సంబంధాలు తెంచేసుకోవాలి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నుతో నీకు సంబంధం ఉండకూడదు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఆ చేతితో నీకు సంబంధం ఉండకూడదు. మరి సంబంధం ఉండకుండా ఎలా ఉంటదండి? మరి చెప్తారండి పాస్టర్ గారు, నాకేమైనా జబ్బొత్తేనే కదా, నాకేమైనా పక్షవాతం రావాలి. ఇప్పుడు యేసు ప్రభు నాకు పక్షవాతం రావాలని కోరుకుంటాడా? పక్షవాతం రావక్కర్లేదు. ఏం చేయాలో, ఎలా వాటిని దూరం చేసుకోవాలో నేను చెప్తాను ఖచ్చితంగా. కానీ దానికి ముందు ఈ విషయం పైన కొంచెం దృష్టి పెట్టనివ్వండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం, 5వ వచనం, 7వ వచనంలో యోబు కొన్ని మాటలు మాట్లాడతాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును ఎలాగూ చూచుదును, అసలు నేను ఆడపిల్లను చూడను అని కళ్ళుతో నిబంధన చేసుకున్నాను అన్నాడంట. తప్పు కదండి. సమాజంలో ఆడపిల్లలు లేకుండా ఎక్కడైనా ఉంటారా? ఇంట్లో ఉంటారు. అసలు నేను కన్నదే తల్లి కదా, ఆవిడ ఆడపిల్లే కదా. ప్రతి ఒక్కరికి చెల్లో అక్క ఉంటారు. ఆలో కూడా కాదనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళాక కనపడకుండా ఉంటారా? అది కాదు. ఇక్కడున్న పదం ఏంటో తెలుసా? నేను నగ్నంగా ఏ ఆడపిల్లని చూడను అని నేను నిబంధన చేసుకున్నాను కళ్ళుతో అన్నాడు. అది ఆ వచనానికి ఉన్న అర్థం. అంటే తన కళ్ళతో తను ఏం చూడకూడదో నిర్ణయించుకున్నాడు. తన చేతులతో ఏం చేయకూడదో అది నిర్ణయించుకున్నాడు. 7వ వచనం చూడండి, చేయి దగ్గరకు వచ్చేసేయండి. మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, అంటే చెత్త చెదారం నా చేతులను మురికి చేసేది, నా చేతులను పాడు చేసే వాటిని నేను పట్టుకోకూడదు అనుకుంటున్నాను. నా చేతులతో నిబంధన చేసుకున్నాను, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. ఇంకా చాలా అవయవాల గురించి చెప్తాడు. కాళ్ళు గురించి కూడా చెప్తాడు. 5వ వచనం, అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడ, అంటే నా కాళ్ళు మోసం చేయడానికి వెళ్ళకూడదు, నా చేతులు చెడు పనులు చేయకూడదు, నా కళ్ళు ఇటువంటి బొమ్మలు చూడకూడదు, ఇటువంటి విధంగా నేను వాళ్ళని చూడకూడదు. ఇంకా చాలా రాసుకొచ్చాడు. ఇంకా ఈ పాయింట్స్ అర్థం కావాలంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చదవాలి. యెహోవాకు అసహ్యమైనవి ఆ 7 ఏంటి? అందులో శరీర అవయవాలతో సంబంధం ఉన్నటువంటి విషయాలు చెప్తాను. అహంకార దృష్టి 17వ వచనం, కలల్లాడు నాలుక 17వ వచనం, నిరపరాధులను చంపు చేతులు 17వ వచనం, దుర్యోచనలు యోచించి హృదయము 18వ వచనం, కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు 18వ వచనం. అవయవాలకు పాపానికి అనివార్యమైన సంబంధం ఉంది. నువ్వు పాపం చేస్తున్నప్పుడు అవయవాలను ఖచ్చితంగా వాడతావు. అవయవాలతో సంబంధం లేని పాపం అంటూ ఉండదు. మోహం చూపును వాడుతుంది. చూపు వెనకాల మోహం అనేటువంటి పాపం ఉంది. ఇది ముందు అర్థం చేసుకోవాలి. నన్ను ఎందుకు దేవుడు వాటికి దూరంగా ఉండమంటున్నాడు, వాటిని నియంత్రించుకోమంటున్నాడు అంటే, పాపం నా అవయవాలనే వాడుకుంటుంది. పాపం నా అవయవాల్ని అది అభ్యంతరపరుస్తుంది. అభ్యంతరపరచడం అంటే అడ్డు వేయటం. అభ్యంతరపరచడం అంటే అడ్డుపడడం. స్కాండాలిజో అనే పదం వాడారు. దానికి అచ్చమైన తెలుగు తర్జుమా ఏంటంటే తొట్టిల్లుటకు కారణమైతే. నీ కన్ను నువ్వు పాపం చేయడానికి కారణమవుతుందా? నీ చెయ్యి
పాపం చేయడానికి కారణమవుతుందా? నీ కాళ్ళు పాపం చేయడానికి కారణమవుతున్నాయా? దాదాపు 14 రెఫరెన్స్లు ఉన్నాయి. ఇవన్నీ చెప్తే ఇప్పుడు నాకు టైం సరిపోదు. కానీ ఈ పదానుకున్న ఆయా సందర్భాలను బట్టి మనం చూస్తే ఈ అవయవాలు అభ్యంతరానికి కారణమవుతున్నాయి. అంటే ఒక వ్యక్తి స్వయంకృతాపరాధం, ప్రవర్తన లేదా బోధ వలన నొచ్చుకునే భావన కలుగుతుంది. నీ కళ్ళు నువ్వు నొచ్చుకోవడానికి కారణమవుతున్నాయి, నీ చేతులు నువ్వు నొచ్చుకోవడానికి కారణమవుతున్నాయి, నీ మనస్సు నువ్వు నొచ్చుకోవడానికి కారణమవుతుంది, లేక నీ మాటలు ఇంకొకళ్ళు నొచ్చుకోవడానికి కారణమవుతున్నాయి. దేవుని చిత్తము నుండి లేక రక్షణ అనుభవం నుండి నువ్వు వైదొలిగేటట్టు నిన్ను నాశనం చేస్తుంటాయి. నీ కళ్ళు దేవుని నుంచి దూరం అవడానికి కారణమవుతున్నాయా? నీ చేతులు దేవుని నుంచి దూరం అవడానికి కారణమవుతున్నాయా? నీ కళ్ళు ఇతరులను దేవుని నుంచి దూరం చేయడానికి కారణమవుతున్నాయా? నీ చేతులు ఇతరులను అభ్యంతరపరచడానికి కారణమవుతున్నాయా? దేవుని రక్షణ కార్యానికి నొచ్చుకునేటువంటి ఈ భావన కలిగించే విధంగా నువ్వు ఇతరులను అభ్యంతరపరుస్తున్నావా? ఇది ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ నువ్వు అభ్యంతరపరుస్తున్నావు? ఏ విషయాలు నువ్వు అభ్యంతరపరుస్తున్నావు? అలా అభ్యంతరపరిచేటువంటి వాటిని నువ్వు నరికి పెరికి పారేయాలి. నరకడం అంటే ఏంటి? నరకడం అంటే కనెక్షన్ తెగొట్టడం, అంతే కదా. పెరగడం అంటే ఏంటి? ఆ ప్లేస్ లో నుంచి దాన్ని తీసి పారేయడం. నరకడం, పెరగడం. చూడండి అక్కడ అన్నాడు మత్తయి సువార్త 5:29. నీ కుడి కన్ను అభ్యంతరపరిచిన ఎడల పెరికి. తర్వాత 30 వచనం, దాన్ని నరికి. నరకడం ఏంటి, పెరగడం ఏంటి? 2 పనులు వేరు, కానీ పని మాత్రం ఒకటే. పెరికినప్పుడు భూమికి దానికున్న సంబంధాన్ని తీసేస్తున్నావు, నరికినప్పుడు చెట్టుకు దానికున్న సంబంధాన్ని తీసేస్తాం. చెట్టు కొమ్మలు నరుకుతాం, తాటి చెట్లు తీసేయాలనుకుంటే ట్రాక్టర్తో దాని కింద నుంచి లేపేస్తాం, పైకి లేపేసినప్పుడు ఏం చేస్తున్నాం? దానికి ఇంకా ఏ సారం అందకుండా దాన్ని వేళ్లతో సహా పెళ్లగించేస్తున్నాం. ఈ పెరికి నరికేటువంటి పని పాపం విషయంలో జరగాలి. పాపం విషయంలో జరగదు. పాపాన్ని మనం తీయలేం. పాపం ఎలా తీసేస్తారు, ఎలా పోద్దంటే పోతుంది, చచ్చే వరకు పోదు. పాపం భూమి మీద ఉంటుంది, నీ లోపల కూడా ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారు తన యందు విశ్వాసం ఉంచిన వారికి పాప శిక్ష రద్దు చేశాడు. నీకు పాపం వల్ల చచ్చిపోవలసిన పని లేదు. యేసు ప్రభు రక్తం వలన పరలోకం వెళ్ళిపోతావు, ఇక పాపం వల్ల నరకానికి వెళ్ళావు. కానీ పాప పీడ పోలేదే, ఇంకా పాప ఆలోచనలు వస్తున్నాయి. బాప్తిసంలో మునిగి లెగ్గానే మనమేం మారిపోలేదు, పాపం ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు ప్రతి దినం ప్రభుతో నడుస్తూ ఉంటే ఆయన రక్తం పాపం వలన పాడైపోతున్న నీ మనసుని పవిత్రపరుస్తూ ప్రభు కొరకు జీవించడానికి నేను రోజు సిద్ధం చేస్తా ఉంటాను. రోజు స్నానం ఎందుకు చేస్తున్నారు? రోజు గిన్నెలు ఎందుకు కడుక్కుంటున్నారు? ఒకసారి కడిగితే సరిపోలేదా? సంవత్సరానికి ఒకసారి ఇంటికి రంగులు ఎందుకు వేసుకుంటున్నారు? ఎప్పుడో ఇల్లు కట్టినప్పుడు ఒకసారి వేస్తే సరిపోలేదా? రోజు పళ్ళు ఎందుకు తోముకుంటున్నారు? నువ్వు పళ్ళు తోముకోకపోతే పళ్ళు ఊడిపోతాయి, నువ్వు స్నానం చేయకపోతే నీ శరీరం పాడైపోద్ది, నువ్వు ఇంటికి రంగులు వేసుకోకపోతే ఇల్లు నాశనం అయిపోద్ది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే పరిరక్షించే పనులు. అలాగే నీ హృదయాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం యేసు రక్తము చేత పవిత్రపరచుకోవాలి. ఎలా పవిత్రపరచుకుంటాం? ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? అది ప్రార్థనలోనే దొరుకుతుంది. యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధాన్ని ఎవరు కాపాడుకుంటారో వారిని యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది. 1 యోహాను 1:7. ఆ విధంగా ప్రభుకు అర్పించుకోవడం ద్వారా మన హృదయాన్ని పవిత్రపరుస్తాడు. హృదయాన్ని పవిత్రపరిచాడు, కానీ పాపం ఇంకా అక్కడే ఉంది. ఇప్పుడు ఆ పాపంతో సంబంధం తెగ్గొట్టుకోకపోతే లోనన్న పాపం కడిగాడు, కానీ బయట ఇంకా పాపం ఉరిపిస్తుంది, మరిపిస్తుంది, లాలన చేస్తుంది, ఆకర్షిస్తుంది. ఇప్పుడు దాని నుంచి దూరంగా ఉండాలంటే వాటితో సంబంధం తెగ్గొట్టుకోవాలి. ఎవరితో కలవడం వల్ల నీకు పలానా ఆలోచనలు వస్తున్నాయి, వాళ్ళని అక్కడితో వదిలిపెట్టే. ఎవరితో ఉండడం వల్ల నువ్వు ఈ విధమైనటువంటి ఆలోచనకు వస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. అందుకే రోమపత్రిక 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మీరు దేవునికి అప్పగించుకోండి, పాపానికి కాదు. పాపం రా మనం వెళ్దాం, అలా బయటకు వెళ్దాం, రా లోకాన్ని ఎంజాయ్ చేద్దాం. ఈ బుద్ధిహీనుడిని కూడా ఈ బుద్ధిహీనత పిలుస్తుందంట. సామెతల గ్రంథం 9 చూడండి. సామెతల గ్రంథం 9:15 ఆ దారిని పోవారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళేవారిని చూచి జ్ఞానము లేని వాడు ఇక్కడికి రమ్మని పిలుచును, అది తెలివి లేని వాడు ఒకడు వచ్చుట చూచి ఏమంటది? రా, దొంగిలించిన నీళ్లు తీపి, చాటు తిన్న భోజనము రుచి. చాటుగా తింటే చాలా రుచిగా ఉంటది, సీక్రెట్ గా చేద్దాం, సైలెంట్ గా చేద్దాం, దొంగచాటుగా చేద్దాం. పాపం ఎప్పుడు దొంగచాటుగానే చేస్తావు, పవిత్రమైన పని పబ్లిక్ గా చేస్తావు. చాటు మాటను చేద్దాం, సీక్రెట్ గా చేద్దాం అని ఎవడైనా నేను పిలుస్తుంటే వాడు ఖచ్చితంగా నేను నాశనం చేస్తాడు. వాడి దగ్గరకు నువ్వు వెళ్ళద్దు, బదులుగా నువ్వు దేవునికి అప్పగించుకో.
మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, ఇదిగో నా చెయ్యి లాగుతుంది, యేసయ్యా నా కన్ను లాగుతుంది, యేసయ్యా నా మనసు లాగుతుంది, యేసయ్యా నాకు వెళ్ళాలనిపిస్తుంది, కానీ విలువైనటువంటి నీ రక్తము చేత నేను కడగబడ్డాను, కొనబడ్డాను. నేను పాపిన ప్రభువా అన్నప్పుడు నీ రక్తంతో నన్ను పవిత్రపరిచావని నేను నమ్ముతున్నాను. నేను విలువ పెట్టి కొనబడిన వాడినైతే ఇదిగో నా దేహాన్ని నీకు ఇస్తున్నాను, నీ పరిశుద్ధాత్మతో నింపి నన్ను ఆ పాపానికి దూరంగా ఉంచు ప్రభువా అని దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-7 వచనాల్లో మనం చూస్తాం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో, దేవునికి అప్పగించుకో. ఒక మాట, నువ్వు ప్రార్థన చేసుకున్నాడు బయటికి వెళ్ళగలుగుతావు. ఇప్పుడు దేవునికి అప్పగించుకున్నావు అనుకోండి, నువ్వు బయటికి వెళ్ళగలుగుతావు. నువ్వు బయటికి వెళ్ళావు అనుకోండి, దేవుడు నీతో ఎందుకు ఉంటాడు? చిన్న లాజిక్ చూసారా? నువ్వు పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఉండడు, దేవుడితో ఉన్నప్పుడు పాపంలో ఉండలేవు. రెండు ఒకసారి అవ్వదు. మీరు ఎప్పుడైనా పాపంలో పడుతున్నారు అంటే మీరు దేవుడిని విడిచిపెట్టారు. ఇప్పుడు చర్చలో కూర్చున్నారండి, నేను చెప్తున్న మాటలు వింటున్నారు. ఈ ఆలోచనలు వస్తాయి కానీ ఇంకో ఆలోచనలు మీకు వస్తాయా? నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, ఆయన రెక్కల చాటునుంటే, ఆయన సురక్షితమైన చేతుల చాటునుంటే నిన్ను ఎత్తికెళ్ళడం ఎవడ వల్ల కూడా కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు యేసు ప్రభువు చెప్పారు, నా గొర్రెల్ని నేను కాపాడతాను, నా చేతుల నుంచి ఎవడో లాగేయలేడని. నువ్వు ఆయన చేతులు దాటి బయటికి వెళ్ళిపోయి నన్ను పాపం పీడించేస్తుందంటే ఎట్లా కుదురుతుంది? సామెతల 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఒక కుర్రోను చూసాం. ఆడి సంధ్య వేళ, చీకటి వేళ రోడ్డు బయట తిరుగుతున్నాడు. ప్రభు రెక్కల చోటన, ప్రభు పాదాల చెంత ఉండు, దేవునికి అప్పగించుకో. నేను దేవుని బిడ్డనే అని దేవునికి అప్పగించుకుంటే నిన్ను దెయ్యం లాక్కెళ్ళలేదు. రెండవది, దేవునికి అప్పగించుకోవాలి అనుకుంటే నువ్వు మారాలి. ఎందులో మార్పు రావాలి? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. రామపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. నువ్వు ఎందుకు దేవుని పాదాల చెంత కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే నీ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నావు. నేను లోకం మర్యాదను అనుసరించను, లోకం ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళు పిలిచేవరా ఇది పద్ధతి కాదురా, నువ్వు మా ఫ్రెండ్ ఎవరా, ఇది నీ పద్ధతి కాదురా అన్నా సరే నీ పద్ధతి నాకు అనవసరం. లోక మర్యాదను నేను అనుసరించను. ఈ లోక మర్యాదను అనుసరింపక నేను ఏ మర్యాదను అనుసరిస్తున్నానంటే దేవుడు మర్యాదను అనుసరిస్తున్నాను. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నా మనసుని నేను మార్చుకున్నాను. నువ్వు పిలిచిన చోటకల్లా నేను రాలేను. బుద్ధిహీనత పిలుస్తుంది, రా. దొంగ సొమ్ము తీపి చాటును తిన్న భోజనం బాగుంటది, రా గదవ పనులు చేద్దాం అంటే నేను రాను అంటే, ఎందుకు రాను అంటున్నావు? నేను దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ ఇస్తాడా? ఆయన ఇవ్వట్లేదు కనుక నేను రాను. రారా? లేదు, నా మనసు మార్చేసుకున్నాను. ఇప్పుడు నా మనసు నీ మీద పెట్టడం లేదు, నా మనసు దేవుడి మీద పెడుతున్నాను. ఎందుకంటే నాకు దేవుని చిత్తం ఉత్తమమైనదని, దేవుని చిత్తం అనుకూలమైనదని, దేవుని చిత్తం సంపూర్ణమని నాకు తెలుసు. బుద్ధి లేనోడికి దేవుడి దగ్గర కూర్చోవడం నచ్చదు, దెయ్యాల వెనకాల వెళ్ళడం నచ్చుతుంది. అందుకే రామపత్రిక 13:11 పౌలు భక్తుడు మళ్ళీ రాస్తాడండి. రామపత్రిక 13:11 చూడండి. మరియు మీరు కాలమును ఎరిగి. మీరు కాలం తెలుసుకోండి. ఒకసారి ఏ కాలంలో ఉన్నామో గమనించండి. ఇప్పుడు కాలం మారిపోయింది, అన్ని స్పీడ్గా అయిపోవాలి. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ కాఫీ లాగా అన్ని ఇన్స్టెంట్, వెంట వెంటనే కంగారు, ప్రతి దానికే కంగారు. ఈ కంగారే కొంప ముంచుతుంది. అన్నిటికీ కంగారే. వీడికి 13 ఏళ్ళు వచ్చేసరికి వీడికి మీసాలు వచ్చేసి నేను లక్షలు సంపాదించేశాను, నాకేంటో పెళ్లి చేసుకుని పిల్లలు కానేసి హ్యాపీగా బతికేద్దామని ఆలోచించుకుంటాడు. వీడికి చూస్తే కండలేదు, మనిషి కుతంత లేడు, మీసాలు కూడా రాలేదు. వీడికి ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటాడు. ఈయన పొల్లాగా ఉంటాడు, బుల్లెట్ మీద తిరగాలనుకుంటాడు. వాడికి ఒంటికి కండ కూడా లేదు. అన్ని అనుభవించేద్దాం అనుకుంటారు 13 ఏళ్ళకే. నీకు 13 ఏళ్ళకే అన్ని అనుభవించేస్తే 20 ఏళ్ళకి చచ్చిపోతావు, దరిద్రం వదిలిపోతావు. కాలము నెరగండి. ఈ పరిస్థితులు చూడండి, ఓ పక్కన మనుషులు చూడండి, ఏమైపోతుంది. రోజు పేపర్ నుండి ఏ గొడవలు కదా, వార్తలయ్యే, వ్యవహారాలయ్యే. మన పిల్లలకు బుద్ధి లేదా? రోజు చూడలేదా? వీళ్ళు చేసే వెధవేషాల వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి వీళ్ళకి తెలియట్లేదా? కానీ బుద్ధి లేకుండా ఇదే పనులు చేస్తూ ఉంటారు. సరదాగా మాట్లాడానని తప్పేముంది? హాయ్ అన్నాను తప్పేముంది? నువ్వు హాయి కొడితే హాయిలో ఉండదు అక్కడ. కాలము నెరగండి. చూడండి, ప్రపంచం చూడండి, ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. కాలము నెరిగి నిద్ర మేలుకొని సమయం అయిందని తెలుసుకోండి. ఇంకా మత్తులో ఉండొద్దు, నిద్రలో ఉండొద్దు, మందమతులుగా ఉండొద్దు. ఇల్లు కాలిపోతున్నా ఇంట్లో కూర్చొని మొబైల్ చూస్తున్నాడు అనుకోండి, ఆయన ఏమంటాం, ఇడికి బుర్రపని చేయట్లేదా? ఒరే బయటికి రారా, చచ్చిపోతావురా అంటాం. ఆడు అక్కడే ఉన్నాడు అనుకోండి, ఇడికి సెన్స్ లేదు అనుకోండి. మనకు అర్థమవుతుంది, సెన్స్లెస్ ఫెలోస్ ఎక్కువైపోయారు. సెన్స్ లేదు.
టైం తెలియట్లేదు, వయసు తెలియట్లేదు, ప్రమాదాలు తెలియట్లేదు, పర్యవసానాలు తెలియట్లేదు, రోగాలు తెలియట్లేదు, భవిష్యత్తు ఏమైపోద్దని కూడా అర్థం అవ్వట్లేదు. సెన్స్ పోయింది. కాలం ఎరగండి, మనుషులను చూడండి, పరిస్థితులు చూడండి, నిద్రపోవద్దు, మెలుగు తెచ్చుకోండి, మీరు మనుషులను ఆలోచించండి అన్నాడు పౌలు. రక్షణ మనకు సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి ప్రభు రాకడకు దగ్గర పడుతున్న దినాలు, పాపం ఎక్కువైపోతున్న దినాలు, అక్రమం ఎక్కువైపోతున్నటువంటి దినాలు, అన్యాయం ఎక్కువైపోతున్నటువంటి దినాలు, మనుషుల జీవితాలు ఆవరైపోతున్నటువంటి దినాలు. కనుక ఇప్పుడు ఏం చేయాలంట? 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహము మత్సరము లేకుండా పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకున్నాను. నన్ను అందరూ చూస్తున్నారు, నేను ఎలా మాట్లాడితే బాగుండదు, నేను దొరికిపోతానేమో, ఇలా నేను వీళ్ళతో వెళ్ళిపోతే బాగోదు అని మనోళ్ళు జాగ్రత్త పడతారు. చాలా మర్యాదగా ఉంటారు. అందరూ చూస్తున్నారు అనుకోండి, ఏమి ఎరగని పరిశుద్ధుల్లాగా మాకు ఏ పాపం తెలియదు అన్నట్టు ఎటు చూడకుండా బుద్ధిగా చదువుకునే బిడ్డల్లాగా ఉంటారు. కానీ మా అమ్మ చూడలేదు, మా నాన్న చూడలేదు, మాకు తెలిసినాడు ఎవడో లేడు అనుకున్నాడు అనుకోండి, ఇంకా చెలరేగిపోతారు. ఎవడో చూడలేదు అనుకుంటే మనం విచ్చలవిడతానికి వెళ్తాం. అందరూ చూస్తున్నారు అనుకుంటే చేస్తామా ఏదైనా పని? అలా ఆలోచించుకోండి అన్నాడు. నువ్వెప్పుడు పాపానికి దూరంగా ఉండగలవంటే, నన్ను ప్రభు రక్షించాడు, నేను ప్రభు బిడ్డని అనుకున్నప్పుడు నువ్వు ఆయన అనుమతి లేకుండా ఏమీ చేయడానికి ధైర్యం చెయ్యవు. 2, నేను దేవుని చిత్తం చేస్తేనే నాకు మంచిది, ఇది ఉత్తమము అనుకూలము అని గుర్తించినప్పుడు విచ్చలవిడిగా పాపం చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళవు. 3, పరిస్థితులను చూసినా, జరుగుతున్నటువంటి సంభవాలు చూసినా, మనిషి జీవితాన్ని చూసినా, అమ్మో నాకు ఇవ్వబడిన ఈ ఒక్క జీవితాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా బతకాలి, సంతోషంగా ఉండాలి, లేనిపోని తలకాయపోట్లు నాకెందుకు, కొన్ని రోజులు ఓపుకు పడదాం, దేవునికి అప్పగించుకుందాం అని పాపం చేయడానికి ధైర్యం చేయం. అందుకే అంటున్నాడు 13:14, రోమపత్రిక 13:14, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకో.